నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. వీరితో పాటుగా మంత్రులు కూడా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తలపాగాలో కవిత ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. అనేకం ఉన్నాయి, బోధనలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీ యొక్క చూపు వాటి మీద ఉంటే మంచిగా అయిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతూ మా అక్క సత్యవతి రాథోడ్ గారు ఇక్కడికి వచ్చినారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొదటిసారి జిల్లాకు వచ్చినారు, మీకు స్వాగతం అమ్మ. అట్లానే చాలా రోజుల నుంచి స్నేహితం, చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యంగా కేవలం గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసుకొని పోయేటటువంటి వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ కూడా మనసులో తెలుసు, ఇప్పుడు గిరిజనులకు అందరికీ కూడా ఒకటే సమస్య, పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పాత భూములు ఏవైతే ఉంటాయో, బోర్లు మోటార్లు ఉంటాయో వాటి జోలి మంచిగా ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా, అధికారులకు హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయదు. సరే మన వర్షాలు పడాలి, అడవులు నరకద్దు, అడవులు ఉండాలి, మనం అధికారం చేసుకుంటున్నాం, చెట్లు పెంచుకుంటున్నాం. కొత్తగా ఎవరిని కూడా నరకనిచ్చేది లేదు, పాత వ్యవసాయం మాత్రం డిస్టర్బ్ చేసేది లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మంచిది కాదని పాత వ్యవసాయం చేసుకొని అదే జీవనాధారంతో మా బిడ్డలు ఉన్నారు, బంజారా బిడ్డలు ఉన్నారు. ఎక్కడైతే కరెంట్ మోటార్లు ఉంటాయో, బోర్లు ఉంటాయో, 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఎవరైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నేను మరొకసారి కలెక్టర్ గారికి నేను ఇక్కడ చెప్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా తగు ఆదేశాలు ఇవ్వాలి. ఫారెస్ట్